వెల్కమ్ టు పొలిటికోస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో పోస్ట్ కార్డు ఉద్యమం మొదలవుతోంది. అసలు ఈ పోస్ట్ కార్డు ఉద్యమం వెనుక ఏం జరుగుతుంది, అసలు ఉద్యమం ద్వారా ఎలాంటి విప్లవం మొదలవబోతుంది అనే విషయాలను ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ రావణమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈ పోస్ట్ కార్డు ఉద్యమం స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా? అంటే ప్రపంచంలో ఇంతవరకు కూడా ఏ దేశంలో కూడా ఒక ప్రధానమంత్రికి స్థానిక సమస్య మీద 10 లక్షల పోస్ట్ కార్డులు పంపించిన దాఖలాలు లేవు ఇంతవరకు. భారతదేశంలో కూడా ఒకే ప్రాంతం నుంచి ఒకే డిమాండ్ మీద, అంటే స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకూడదు అనే ఏకైక డిమాండ్ మీద ఉత్తరాంధ్ర ప్రజలు 10 లక్షల పోస్ట్ కార్డులు ఇవ్వడానికి, పంపడానికి, మోడీ గారికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమం ఏంటంటే ఇదివరకు ఏమో సత్యాగ్రహం చేసేవారు, ఉప్పు సత్యాగ్రహం చేసి మన ప్రాంతంలో చాలా పాపులారిటీ ఉంది. కానీ ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం ఇది. ఎందుకంటే పోస్ట్ కార్డు చూసి చాలా కాలం అయిపోయింది అందరికీ కూడా. పోస్ట్ కార్డు అనేదే లేదు. కానీ ఇవాళ ఎంత టెక్నాలజీ పెరిగినా ఏం పెరిగినా కానీ పోస్ట్ కార్డు అనేది 10 లక్షల కార్డులు, అంటే అన్ని కార్డులు పంపిస్తే దేశంలో చర్చ జరుగుతుంది. ఎందుకు ఇన్ని కార్డులు పంపించారు, ఎంతమంది ప్రజలు ఎందుకు పంపించారు, ఆ సమస్య ఏంటి అన్న ఈ సమస్య మీద ప్రభుత్వం దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మేము పోస్ట్ కార్డు ఉద్యమం పెట్టాం. ఇది 10 లక్షల కార్డులు నిర్ణీత సమయంలో దీన్ని పంపాలి. అంటే పంపడం అంటే అది కూడా కాదు, ఒక పెద్ద ఊరేగింపుగా ఈ 10 లక్షల కార్డుని కూడా ఎగ్జిబిట్ చేసి ఒకేసారి 10 లక్షల కార్డుని పోస్ట్ ఆఫీస్కి అందించాలన్నది మన నిర్ణయం. సార్ అంటే ఉత్తరాంధ్రకు ఉద్యమాలకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర. సో ఉత్తరాంధ్రలో ఈ 10 లక్షల పోస్ట్ కార్డు ఉద్యమం కొత్త మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా కొత్త మార్పుని తీసుకొస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించే పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే ఎందుకు 10 లక్షల కార్డులు? ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి భర్త, భార్య అందరూ కూడా ఈ కార్డు ఉద్యమంలో పాల్గొంటున్నారు. అవునండి, ఎందుకంటే చాలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతుంది. ఇది చాలా పోరాడి సంపాదించుకున్నాం మనం. 32 మంది చనిపోయారు. తర్వాత అమృతరావు లాంటి మహామహులు వాళ్ళ నిరాహార దీక్ష చేశారు. అటు మన పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేశారు. అటువంటి ప్లాంట్ పోతుంది అంటే చాలా అందరికీ కూడా మనస్తాపంగా ఉంది. అందుకని వాళ్ళు ఉద్యమంలో ఏ విధంగా చేయగలరు, వాళ్ళందరినీ కూడా ఒక మాట మీద ఎలా తీసుకురాగలము అని ఆలోచన చేసినప్పుడు పోస్ట్ కార్డు, ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ కార్డు మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కార్డు తీసుకొని వాళ్ళు రాసి, వాళ్ళ అడ్రస్ రాసి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇది మహోద్యమంగా మళ్ళీ భావితరాల్లో కూడా ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ఒక చరిత్రలో నిలిచిపోయే ఉద్యమంగానే ఉంటుందని మేము భావిస్తున్నాం. సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సోషల్ మీడియా అని, ట్విట్టర్ అకౌంట్ అని, ఫేస్బుక్ అని, ఆర్కుట్ అని చాలా సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం అందుబాటులోనే. మళ్ళీ యువతకి కానివ్వండి, చాలామంది జనాలు మర్చిపోయిన పోస్ట్ కార్డు తిరిగి మీరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎలా ఉంది? అంటే పోస్ట్ కార్డు అనేది పెర్మనెంట్. ఇది ఒక కార్డు, ఇది కనబడుతుంది ఎప్పుడు కూడా. మీకు ట్విట్టర్లో కానీ, తర్వాత అదర్ సోషల్ మీడియా డాష్లో కానీ ఆ రోజుతో అయిపోతుంది, లేకపోతే వారంలో అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది. కానీ ఇది కళ్ళ ముందు కనబడుతుంది, పోస్ట్ చేసినప్పుడు కనబడుతుంది. ఇన్వాల్వ్మెంట్, మనిషి తరకి ఇన్వాల్వ్మెంట్. ఈ కార్డు తీసుకోవడం, దాని అడ్రస్ రాయడం, దాన్ని అదొక కొత్త అనుభూతి కూడాను. ఎందుకంటే కార్డు రాసి ఎన్నాళ్ళైందో ఎవరికైనా సరే, ఈ ప్రాంత ప్రజలకి ఏ ప్రాంత ప్రజలైనా సరే పోస్ట్ కార్డుని మర్చిపోయారు. మళ్ళీ ఆ పోస్ట్ కార్డుని తీసుకొచ్చి వాళ్ళ అడ్రస్ రాసి పంపిస్తారు. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా మేము కార్డు రాసాం. అదే ట్విట్టర్లో సోషల్ మీడియాలో వేశారనుకోండి, అది ఆ క్షణాన్ని మర్చిపోతారు, వేసామని లేదో మర్చిపోతారు. ఇది అంతవరకు రీచ్ అయిందో లేదో కూడా తెలియదు, ప్రైమ్ మినిస్టర్కి రీచ్ అయిందో లేదు. ఇది ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అడ్రస్తో పంపిస్తున్నాం కనుక ప్రైమ్ మినిస్టర్కి మనం ఖచ్చితంగా అందుతుంది. అక్కడ అందిన తర్వాత అక్కడ కేంద్రంలో కూడా ఏంటి ఇన్ని లక్షల కార్డులు విశాఖపట్నం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాయంటే ఏంటి సమస్య, దీని మీద మనం బుర్ర పెట్టాలి. దీన్ని సాల్వ్ అయిపోతే ఇక్కడ ప్రజలందరూ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అన్న ఆలోచన రావడం కోసం ఈ కార్డు ఉద్యమం చేశారు. సార్ ప్రధానంగా ఈ కార్డుల మీద ఏ అంశాలను తీసుకోబోతున్నారు? ప్రధానంగా స్టీల్ ప్లాంట్లో ఏంటి సార్ సమస్య? ఒకే సమస్య, ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసే విషయాన్ని విరమించుకోండి దయచేసి, అంతే. మేము కోరేది అది ఒకటే, వేరే ఏం లేదు. ఇది ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ఏదైతే 10 లక్షల మందితో ఉత్తరాంధ్ర ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారో, ఈ పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర నుంచి ఈ లేఖలన్నీ, ఈ పోస్ట్ కార్డులన్నీ వెళ్ళి ఒక మెరుగైన మార్పు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టామని రావణమూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.